నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలోని కోడ్రామూర్తి స్టేడియంలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ స్వప్ననందన్ పొన్కర్, ఎమ్మెల్యే గొండుశంకర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు పాల్గొని శుక్రవారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగులకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, స్నేహభావంతో పారదర్శకంగా పోటీలు నిర్వహించాలని సూచించారు. విధుల్లో ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ పని వేరే డిపార్ట్మెంట్కి స్లోగా ఇవ్వడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫీల్డ్లో ఏదైనా ఇష్యూ ఉంటే, వేరే డిపార్ట్మెంట్ చేయలేకపోతే, ఎవరు చేయాలి మనకి తెలియకపోతే, ఎక్కడైనా గొడవ ఉంటే, ఎక్కడైనా గొడవ లేదు అనేసరి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే వెళ్ళాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చివరికి ఆ ఇష్యూ వెళ్ళి సాల్వ్ చేయాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. దీనికి గౌరవంగా ప్రతి సంవత్సరం మనం గతంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ పెట్టేవాళ్ళు. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సిబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఒక చోట్ల కలిసికట్టుగా ఈ ఆడుతూ ఒక 3 to 4 days ఆడుతూ మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి పని చేసేవాళ్ళు. లాస్ట్ 8 years నుంచి ఏదో కారణంగా జరగలేదు. బట్ కానీ స్పెషల్ థ్యాంక్స్ టు రెవెన్యూ అసోసియేషన్ శ్రీకాకుళం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ నేను డబ్బు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే ఎక్కడికి మన స్టేట్ మీట్ అనంతపూర్లో జరిగింది, అక్కడ సార్ డబ్బు ఇవ్వండి నేను ఇష్టపడలేదు. ఇంజురీస్ లేకుండా దయచేసి మీరు చూడండి. ఆర్గనైజర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ డ్రింకింగ్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, అలాగే ఎనర్జీ డ్రింక్స్ కానీ, అక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. బట్ కానీ నిరంతరంగా అయితే పెట్టానే ఉందండి. నోబడీ షుడ్ గెట్ ఇంజర్డ్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ ఇస్తూ మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. చూడండి ఎలా ఇంకా ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా రెవెన్యూ పని ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ముందుగా తీసుకువెళ్ళాలి, డెఫినెట్గా అప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ టుడే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీకాకుళం, పర్టికులర్లీ ద అసోసియేషన్. ముందుగా వచ్చి మంచిగా మీరు ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ 3 days వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, అట్లీస్ట్ నా తరఫున మీ అందరికీ ఏం పని ఉండదు. బట్ ఒక పని ఇస్తాను, మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్తో పాటు ఇక్కడ నాకు దొరికితే నేను పని ఇవ్వను. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ధైర్యం, ఉత్సాహాన్ని పెంచుతాయని, 8 ఏళ్ల తర్వాత క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే మానసిక ఉల్లాసంకి, మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి స్పోర్ట్స్ అనేది. అలాగే 3వ రోజు కల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటిలో మీరు అందరూ పాల్గొని ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటూ, అయితే చాలా ఎండలో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 10 గంటల నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా స్టూడెంట్స్ కంటే డిసిప్లిన్గా ఎవరు లైన్ తప్పకుండా కూర్చున్నాం. మీ కమిట్మెంట్ నిజంగా అంటే మీరు చాలా కమిటెడ్. సో చాలా సంతోషం. ఇంకా ఈ 3 రోజులు బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రెవెన్యూ అసోసియేషన్కి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కూడా ఉద్యోగుల్లో ఐకమత్యం పెంపొందేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ పోటీలలో 45 ఏళ్ల పైబడిన, లోబడిన ఉద్యోగులకు వేర్వేరు క్రీడలు నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్, షటిల్, క్యారమ్స్, టెన్నికాయిట్, ఈతతో పాటు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, తాడు లాగే పోటీలు, మ్యూజికల్ చైర్స్ వంటి వినోదాత్మక క్రీడలు కూడా ఉన్నాయి. చాలా రోజు నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ టీంకి ఈరోజు ఈవెన్ పలాస నుంచి, చాలా దూరం నుంచి, ఇచ్చాపురం నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు 3 రోజుల్లో మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఏదైనా ప్రతిరోజు తహసీల్దార్, డిటి, విఆర్ఓ లాగా ఉన్నారు. బట్ ఈరోజు మనం ఒక టీం లాగా మీరు అందరూ ఆడండి. ఈరోజు 3 రోజుకి ఏదైనా ఏ హిరార్కీ లేదు. ఒక టీం లాగా మీరు అందరూ ఆడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఈ మంచి ఆపర్చునిటీ. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్, రెవెన్యూ డివిజన్ అధికారులు కె సాయి ప్రత్యూష, ఎం కృష్ణమూర్తి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వినూత్నంగా చేపట్టిన వర్చువల్ గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, శాఖ సమీక్షలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ గ్రీవెన్స్లో 3 గంటల పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
బదిలీలు, ఉపాధి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు తదితర అంశాలపై వినతులు అందాయి. ఢిల్లీలో నుంచే ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తుండడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీ వారి సౌజన్యంతో శుక్రవారం నగర మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావుతో కలిసి రామలక్ష్మి కూడ వద్ద నూతన చలివేంద్రం ప్రారంభించినట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు తెలిపారు. ముందుగా అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సేవా స్ఫూర్తితో రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు సూచనలతో జిల్లాలో సుమారు 100 చలివేంద్రాలను ఏర్పాటు చేయుటకు సంకల్పించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఈ చలివేంద్రం ప్రారంభించినట్లు తెలియజేస్తూ ఈ చలివేంద్రం ద్వారా దాహార్తులైన బాటసారులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ, మూగ జీవాలకు కూడా చలివేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించి ప్రారంభోత్సవానికి విచ్చేసి మున్సిపల్ కమిషనర్కి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు మాట్లాడుతూ నగరంలో మొబైల్ చలివేంద్రం ఏర్పాటు, ఎండబారిన పడిన వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించేందుకు కూడా సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు, జిల్లా ప్రతినిధులు బోయిన నరసింహమూర్తి, శివనారాయణ, మురళీ మోహన్, చరణ్, వల్లభ నారాయణ, పుణ్యవతి, యామిని, సుమ, ప్రమీల, సుజాత, మున్సిపల్ సిబ్బంది, గణేష్ మరియు సేవాదల్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మూగజీవులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా మన సాయి బృందావనం బ్యాంకర్స్ కాలనీ వారి సౌజన్యంతో మన శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ కూడల్లో చక్కగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటకు స్వామివారు మనకి చక్కగా అనుగ్రహించారు. సాయి బృందం రామలక్ష్మణ జంక్షన్లో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి చాలా సంతోషిస్తున్నాము. నిజంగా వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. మన శ్రీకాకుళం పట్టణంలో అందరూ ప్రజలంతా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి సమస్య రాకూడదని ఆయన దీవెనలు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము కూడా యాక్చువల్గా ఏమంటే కార్పొరేషన్ తరఫు నుంచి ఒక మొబైల్ స్కాడ్ కూడా మన పట్టణంలో నిరంతరం తిరుగుతూ ఎక్కడైనా సమస్య ఉంటే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే మన ముందుగా ఏజ్డ్ పర్సన్స్ కానీ, మా మహిళలు కానీ, తర్వాత చిన్నపిల్లలు కానీ, ఎక్కడైనా చిన్నగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి ఒక జీవితాన్ని ఇచ్చి వారికి రెస్క్యూ రావడం కూడా ఒక చిన్న స్క్వాడ్ లాంటి మొబైల్ టీమ్ ప్లాన్ చేశాను. అది కూడా ఈసారి అమలు చేస్తాము. సో ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ ముందుకు వచ్చి చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంగరాం గ్రామంలోని శ్రీ 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 పట్టాభిరామ ఆలయంలో 123వ వార్షిక పట్టాభిరామ లీలా మహోత్సవం ఘనంగా జరిగింది. అనువంశిక ధర్మకర్త గోపిన కృష్ణప్రసాద్, వారి సోదరులు, గ్రామ పెద్దలు, భజన బృందం ఆధ్వర్యంలో రాములవారి కళ్యాణం అనంతరం పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 7 రోజుల పాటు కొనసాగిన అఖండ హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన పూర్ణాహుతితో ముగిసింది. అనంతరం నిర్వహించిన అన్నదానంలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికాం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రారంభించారు. సుమారు 1.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ద్వారా గ్రామాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో మురుగునీటి సమస్యలు తగ్గుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంపోలు గ్రామంలో గురువారం సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత ఉత్సవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరగగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ వైభవంగా జరిగింది. బోర్జ గ్రామ వాస్తవ్యులు అంపోలు కేశవ శర్మ ఆధ్వర్యంలో జగన్నాథ శాస్త్రి పర్యవేక్షణలో ఋత్వికులు ఆరవెల్లి కృష్ణమూర్తి, వెంకటరమణమూర్తి, శ్యాంబాబు, గురునాథరావు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశానికి లోనయ్యారు. ఆలయ పరిసర ప్రాంతాల రాములవారి నామస్మరణతో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం అర్చకులు రాములవారి గొప్పతనాన్ని తెలియజేస్తూ రాములవారిని అనుసరిస్తే అనంతమైన ప్రశాంతత చేకూరుతుందన్నారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ కోదండ రామాలయం మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు దంపతులు, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు శ్రీకాకుళంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అభిమానులు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్లో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రముఖులు ప్రారంభించగా రక్తదాతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితో రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అలాగే నగరంలోని విజయదుర్గమ్మ ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి రామ్ చరణ్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమాల్లో అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 2వ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి జేవార్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో కలుద్దామని పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మం, న్యాయం, కర్తవ్య నిబద్ధతలకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడని పేర్కొన్నారు. శ్రీరాముని జీవితం, కుటుంబ విలువలు, రాజధర్మం, నైతికతను మార్గదర్శకమని తెలిపారు. సమాజంలో సత్యం, అహింస, పరస్పర గౌరవం పెంపొందాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని మంత్రి కోరారు. విశాఖ ఏ కాలనీలోని 4వ లైన్ రామ్ మందిరం వీధిలో గల శ్రీ సీతారామచంద్ర స్వామివారి మందిరంలో ఈరోజు కమిటీ సభ్యులు హనుమంతు పాపన్న, మామిడి గరికరావు, గోండు విజయబాబు ఆధ్వర్యంలో ఘనంగా రాములవారి కళ్యాణం జరిగింది. సీతారామచంద్రమూర్తి కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. అర్చకులు పులకండం శ్రీనివాస్ శర్మ నేతృత్వంలో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరసవెల్లి ప్రాంతంలోని శ్రీశైన వీధిలో నీలమ్మ తల్లి గుడి నుండి తోట జంక్షన్ వరకు సీసీ రోడ్ల మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే గుండు శంకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు 9.90 లక్షల వ్యయంతో సీసీ రోడ్ మరమ్మతులు, సీసీ బర్మ్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే భక్తులు, స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ట్రాఫిక్, గుంతల సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, ఉంగటి రమణమూర్తి, కొర్ను ప్రతాప్, రాయపల్లి అర్జున్, దండాసి జ్యోతి భాస్కర్, అర్జీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో మార్చి 31వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుండ్కర్ తెలిపారు. అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి ఈ మేళా జరగనుందన్నారు. ఈ మేళాలో టెక్ మహేంద్ర, డాక్టర్ రెడ్డి సహా సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని 500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని, ఎస్ఎస్సి నుండి పీజీ వరకు చదివిన 18 నుండి 30 ఏళ్ల యువత అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు naippunyam.ap.gov.in నమోదు చేసుకుని అవసరమైన పత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 9556538985675886 నంబర్లను సంప్రదించాలని కోరారు. తంగివానిపేటలోని శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు కమిటీ సభ్యులు ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉగాది నుంచి నవమి వరకు ప్రతిరోజు సాయంత్రం దాసుపాట, బుర్రకథలు, భాగవతం, శ్రీరామ భజన తదితర కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈరోజు నవమి సందర్భంగా శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను, భక్తులను అలరించాయి. ఎచ్చర్ల రామ మందిరంలో శ్రావణి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మం, సత్యం, ఆదర్శానికి ప్రతీకగా నిలిచిన మర్యాద పురుషోత్తముడని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే అన్నదానం మానవతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని కృష్ణ పార్క్ సమీపంలోని రామ మందిరంలో అర్చకులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని సీతారామచంద్ర మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీరాముడికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని ప్రజల శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని దర్శించుకున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పెన్షన్లు, గృహ నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై వినతులు సమర్పించారు. ప్రతి అభ్యర్థులను ఎమ్మెల్యే శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని కోట్రామూర్తి స్టేడియంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్ 2026 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 2.35 కోట్లతో పాటు పనులు వేగవంతం చేసేందుకు మరో 2.53 కోట్లు విడుదల చేసి మొత్తం సుమారు 5 కోట్లు కాంట్రాక్టర్తో ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, ప్రధాన విజయరామ్ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం గోశాలలో సబల భోజనాల పండుగపై ఏర్పాట్లను నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల చలపతిరావు మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలతో ఆరోగ్యకరమైన వంటలను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ నేతృత్వంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. తులసి న్యాచురల్ సత్యనారాయణ మాట్లాడుతూ పాత మట్టి, ఇత్తడి పాత్రల్లో వంటలు చేస్తూ ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎంఆర్ఎన్ వర్మ ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జెవి రత్నం, గుంటూరు జగన్నాథరాజు, మ్యాంగో మెన్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జీటీ రోడ్డులోని రామ్ మందిరంలో ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి సందర్భంగా అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు పూజారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీరాముడికి అభిషేకాలు, అర్చనలు జరగగా ఎమ్మెల్యే భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడంలో కీలకమని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, ప్రధాన విజయరామ్, కొర్ను ప్రతాప్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉల్లికాడలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.  ఉల్లికాడలను అందరూ తినవచ్చు. ముఖ్యంగా హృద్రోగులకు, వృద్ధులకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికి రెగ్యులర్ వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పచ్చి కూరగాయల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. చలికాలంలో ఉల్లికాడలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ ఆకులను తింటే జీర్ణక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. చాలామంది ఉదయాన్నే పొట్టను శుభ్రం చేసుకోలేరు. అలాంటి వారికి ఈ ఉల్లికాడలు బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి పచ్చి ఉల్లిపాయ ఆకులను తినవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఇది చాలా మంచిదని భావిస్తారు. చలికాలంలో ప్రజలు తరచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. వీటితో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ పచ్చి ఉల్లిపాయలు తింటే జలుబు సమస్య దరిచేరదు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి ఉల్లిపాయలు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఈ వ్యాధిని నివారించడానికి మీరు వారానికి కనీసం 3 సార్లు పచ్చి ఉల్లిపాయలను తినాలి. ఇది మీ శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీబయోటిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. కంటి చూపును పదునుగా ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో కంటికి అవసరమైన కెరటనాయిడ్స్, విటమిన్ ఏ ఉన్నాయి. చలికాలంలో మానవుల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయను చేర్చడం వల్ల మీ శరీరం బలహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని అన్ని వ్యాధులను రక్షించడంలో అనేక విటమిన్లు కూడా కలిగి ఉంటుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.